కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? కవిత గారి జనం బాట గురించి బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా చర్చ జరుగుతోందా? లేదండి. వాస్తవాలు ఏంటంటే తెలంగాణకు న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. గౌరవ కేసీఆర్ గారు మాత్రమే. గౌరవ కేసీఆర్ గారిని దేవుడుగా పలుమార్లు చిత్రీకరించిన కవితక్క ఆఖరికి కేసీఆర్ గారి ఏదైతే నాయకత్వాన్ని విభేదించింది. నాయకత్వాన్ని విభేదించి అదే విధంగా కేటీఆర్ నాయకత్వాన్ని కానీ, అదే విధంగా హరీష్ రావు గారి నాయకత్వాన్ని కానీ, పార్టీలో ఇతర నాయకుల నాయకత్వాన్ని కూడా ఏదైతే టీవీ9 లో అడిగినప్పుడు కూడా క్లియర్ గా నాకు ఎవరిని కూడా నేను నాయకత్వాన్ని సమర్థించను అని ఒక ఏకపక్షమైన వాదనలు వినిపించింది. అదే విధంగా కవితక్క సమస్య కన్నా రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన, రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలపైన మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన దృష్టి ఉన్నది. అదే విధంగా జనం బాట కన్నా వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు పడుతున్న ఏదైతే జనం పడుతున్న ఇబ్బందుల మీదనే మా పార్టీ అదే విధంగా మా అధిక నాయకత్వం ఆలోచిస్తున్నది తప్ప కవితక్క అంశాన్ని పూర్తిగా మేము పరిగణలోకి తీసుకుంటలేం. ఎందుకంటే మా పార్టీలో ఉన్నంత వరకే మా బిడ్డ మా పార్టీ బయటికి పోయిన తర్వాత వాస్తవంగా కన్నపేగైనా అదే విధంగా ఎవరైనా కొడుకైనా బిడ్డైనా ఎవరైనా కూడా పార్టీ విషయంలో విభేదిస్తాం. అదే విధంగా రక్త సంబంధాలు వేరు, అదే విధంగా పార్టీకి సంబంధాలు వేరు. పార్టీతో ఎలాంటి సంబంధాలు లేని కవితక్క ఏం మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా ఏదైతే కవితక్క ముందుకు పోస్తున్నట్టు కనబడుతున్నది తప్ప వాస్తవంగా పోరాటం వాస్తవంగా వ్యక్తిగతమైన పోరాటమే తప్ప వ్యక్తులమైన పోరాటమే తప్ప జనం దృష్టిలో కొంచెం ఏంటంటే దగ్గరకు కావాలని, ఉద్యమకారులకు దగ్గర కావాలని, అదే విధంగా కొన్ని అంశాల్లో ఏదైతే ముందుకు తీసుకొస్తున్న అంశాలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం ఏదో 9.5 ఏళ్ళు ఎప్పుడు మాట్లాడిన కవితక్క ఈ రోజు మాట్లాడితే కూడా జనాలు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. అదే విధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పలుమార్లు ఏదైతే మాట్లాడుతున్న వారికి నేను పదే వస్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే భువనగిరిలో మొన్న ఏదైతే లాస్ట్ కి సంబంధించిన అయితే ఎలక్షన్స్ లో అక్కడ కార్పొరేట్ ఏదైతే వాస్తవంగా అక్కడ ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఇరు పార్టీలు పంచుకున్నాయి కూడా చూసాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఇక్కడ ఏం నడుస్తున్నది, చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి అదే విధంగా ఏదైతే మోడీ ఏదైతే ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది, వాళ్ళు ఏదైతే పైనుంచి వచ్చిందే ఈ రోజు కింది వరకు నడుస్తున్నది. అంతే తప్ప కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ నడుస్తున్నది కూడా ఈ రోజు చూస్తున్నాం. మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వంలో ఏ విధంగా మార్పు జరుగుతున్నది అంటే ఒక శవానికి బదులు ఒక శవం ఇస్తున్నారు. అదే విధంగా చిన్న పిల్లలు ఆక్సిజన్ అందక చచ్చిపోతున్నారు, కరెంట్ లేక చచ్చిపోతున్నారు. ఇలాంటి సమస్యల మీదే అయితే తెలంగాణ కన్నబిడ్డల మీదే మా సమస్య ఏదైతే వాస్తవంగా కొట్లాడుతుంది తప్ప మేము కన్నబిడ్డలకు కానీ ఏదైతే వ్యక్తిగతమైన సమస్యలకు వాస్తవంగా మా పార్టీకి సంబంధం లేదు. ఆమె వ్యక్తిగతంగా ఎంత దూరం పోయినా ఏం పోయినా పార్టీ పెట్టుకున్నా ఇతర పార్టీలతో కుమ్మక్కైనా లేకపోతే ఎంత ముందుకు పోయినా ఆమె వ్యక్తిగత నిర్ణయం, ఆమె వ్యక్తిగతంగా జనం బాట పోవచ్చు, అదే విధంగా ఏ విధమైన బాటైనా నడుచుకోవచ్చు. మేము దానికి ఏం వాస్తవంగా ఎక్కడ కూడా అడ్డుపడతలేము. రేళ్లలో అడగని ఆవిడ ఇప్పుడు దాని గురించి ప్రస్తావిస్తున్నారంటే జనమే ఆలోచించుకోవాలని. అందుకే దానికి మొదట్లోనే నేను ఒక విషయం చెప్పాను. ఆవిడే స్వయంగా ఆ విషయం చెప్పారు. 9.5 ఏళ్లలో నేను అడిగాను కానీ జరగలేదు. ఇంకో చిన్న విషయం ఏంటంటే 1200 మంది చనిపోయిన అన్నది వాస్తవంగా విదితమే ఉద్యమకారులు. అదే విధంగా 580 మందికి వాస్తవంగా మేము అయితే 10 లక్షలతో పాటు ఉద్యోగం ఇచ్చిన విషయం కూడా వాస్తవం. ఇంకా మిగతా విషయాల్లో కూడా కలెక్టర్లకు అక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ వివిధ ప్రాంతాలకు సంబంధించి అన్ని కలెక్టరేట్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఆ విషయం అది కొనసాగుతున్న క్రమంలో వాస్తవంగా కొన్ని సందర్భాల్లో వాస్తవంగా ఈ 9.5 ఏళ్లలో మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేశాం. అదే విధంగా ఏదైతే మాటలు చెప్పి మేము ఉద్యోగాలు అది చేస్తాం ఇది చేస్తాం ఆ భూమి ఇస్తాం ఈ భూమి ఇస్తాం అని మోసం చేసిన లోలు పెట్టి ఎంతో కొంత మేము న్యాయం చేసినాం. అదే విధంగా వాస్తవంగా అన్ని పథకాలు కానీ ప్రజలకు అన్ని కులాలకు అన్ని మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా ఏదైతే సేవ చేసే భాగ్యం మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అదే విధంగా మొదటిసారి సేవ చేసినప్పుడు 5 ఏళ్లలో ఏదైతే 63 సీట్లు వచ్చిన తర్వాత దాని తర్వాత దాదాపు 88 సీట్లకు పై చిలుకు మాకు వచ్చిన తర్వాత, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మిగతా పార్టీలు కూడా మాకు ఎందుకంటే ఆకర్షితులే, ఎందుకంటే మేము చేస్తున్న పనులకు కూడా ఒకవేళ వాస్తవంగా ఏంటంటే పోయిన అంతకుముందు ఎలక్షన్ 2014లో గెలిచినప్పుడు మేము వాటర్ ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఓటే అడగమనం, నీళ్ళు ఇచ్చినాం, ఓట్లు అడిగినాం. అదే విధంగా ఏదైతే మొన్న కూడా 1.8% మాత్రమే తేడా, అంత పెద్ద తేడా కూడా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా దేశం లేకుండా పోతున్న పార్టీ, అది 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది. వాస్తవంగా 3 మూసుకోకపో చూసుకుంటే మంచిది. అంతే తప్ప కానీ మా మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసినా మమ్మల్ని ఎవరు అడ్డం పెట్టి కొట్టాలన్న చూసినా వాస్తవంగా తిరిగి వాళ్ళకే బుల్లెట్ తాకుతుంది. శ్రీనివాస్ గారు, కవిత గారి జనం బాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ ఏదైతే జనాల్లోకి తీసుకెళ్తున్నారో ఏం మాట్లాడదో